బ్యాక్ టు న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన వల్ల 10 ఏళ్లు నలిగిపోయామన్నారు. తెలుగు జాతి కోసమే తామంతా కూటమిగా ఏర్పడ్డామని తెలిపారు. వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్. బాధ్యత మరిచి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడే ఏం పీకలేకపోయారు, ఇప్పుడేం చేస్తారని ఎద్దేవా చేశారు. గీత దాటి మాట్లాడితే చేతిలో గీతలు లేకుండా అరగదీస్తామన్నారు. అందరికీ యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కావాలన్నారు పవన్. అభివృద్ధిని ఆకాంక్షించేందుకు ఈ జలధార ప్రాజెక్టు, అమరజీవి జలధార ప్రాజెక్టు. కూటమి ప్రభుత్వం అంటే ఇంతమంది కలిస్తే ఇన్ని విభిన్నమైన నేపథ్యాల నుంచి, విభిన్నమైన పార్టీల భావజాలం నుంచి వీళ్ళెవరూ నా ఫ్రెండ్స్ కాదు, నా అన్నదమ్ములు కాదు, ఒక కుటుంబం కాదు. మేమందరం కలిపి ఒకటే కుటుంబం కోసం ఆలోచించాం. తెలుగు జాతి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం, మీకోసం మేమందరం ఏకమే. దేనికి నష్టాలైపోతుంది, విభజన జరిగింది, విభజన తర్వాత నష్టపోతా ఉన్నాం, 10 సంవత్సరాలు నలిగిపోయాం, ఇంకోసారి నలిగిపోకూడదన్న ఉద్దేశంతో మొదటి రోజు నుంచి కూటమి ప్రభుత్వం కోసం తపన పడ్డాం. మన తెలుగు నాయకులు ఒకళ్ళు బూర్గుల రామకృష్ణారావు గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు వారందరూ ఏకం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉండి తను స్వచ్ఛందంగా పదవి దిగిపోయి, తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పడటానికి విలీనం చేశారు, త్యాగం చేశారు. ఆయన ఒకరిని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు, ఆయన గుండెల్లో ఉంటారు. తెలుగువాడి ఉనికి లేని రోజున, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న రోజుల్లో తెలుగు వారిని గొల్టీలుగా సంబోధించే సమయంలో, కించపరిచే విధానంలో ఉంటే, తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి సంక్షేమం కోసం ఎవరి ప్రాణత్యాగాల మీద ఈ నేల ఏర్పడిందో, ఎవరి దేహత్యాగంతో ఈ రాష్ట్రం ఏర్పడిందో వారిని స్మరించుకోవటం మన. కొండగట్టు ఆంజనేయ స్వామి నాకు అపారమైన నమ్మకం. తెలంగాణలో ఉన్న కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఆయన పునర్జన్మనిచ్చిన వ్యక్తి. ఆయనకి అక్కడ దర్శనానికి వెళ్తే వారు అడిగింది, నాకు అక్కడ ఉన్న భక్తులు కానీ ఆలయ నిర్వాహకులు అందరూ అడిగింది, ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం 2000 మందికి సరిపడా దీక్ష విరమణ మండపం కావాలి. అక్కడ దీక్ష విరమించి వాళ్ళు టీటీడీకి వెళ్తారు, తిరుపతి దర్శనానికి వెళ్తారు, మీరు కొంత సహకారం ఇవ్వండి అంటే చాలా వెంటనే తీసుకున్నాను. దానికి వచ్చిన తర్వాత దాన్ని పర్స్యూ చేసిన తర్వాత ఈ రోజున గత 2 రోజుల క్రితం 96 గదుల సత్రం నిర్మాణానికి 35.19 కోట్ల 35 లక్షల వ్యయంతో టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి, పాలక మండలి సభ్యులకి, అధికారులకి, అలాగే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారికి, అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారికి, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ వీరబ్రహ్మం గారికి, అలాగే ప్రతి ఈ ప్రాసెస్లో ఉన్న నిలబడ్డ టీటీడీ బోర్డు సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి, పాలనా మండలందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే తెలంగాణలో ఉన్న భక్తులందరికీ కూడా మీరు దీక్ష విరమణ చేసిన తర్వాత తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర ఆలయం మీ దర్శనం మరింత సౌకర్యార్థంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకు అంటే ఇంకొకటి, కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఆంధ్ర డబ్బు మీకెందుకురా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా తప్పది. హైందవ ధర్మం ఎక్కడున్నా, భారతదేశం ఎక్కడున్నా, అది ఆంధ్ర ఇలా ప్రాంతీయతలు పట్టుకురాకండి. హైందవ ధర్మం ఎక్కడున్నా హైందవ ధర్మాన్ని కాపాడుకుంటుంది. అందుకని దయచేసి ఈ సూడో సెక్యులరిస్ట్ యాటిట్యూడ్ తోటో, ఇలాంటి వితండవాదాలతోటి మీరు ఇంకా చెడగొట్టకండి. ప్రాంతాలతోటి, ప్రాంతీయతలతోటి, కులాలతోటి, భాషలతోటి ఇంకా దేశాన్ని నాశనం చేసి కూర్చోబెట్టారు. ఇంకా చాలు ఇలాంటి పిచ్చి మాటలను, ఇలాంటి వాదనలు ఆపి కొంచెం కన్స్ట్రక్టివ్గా ఆలోచించండి దయచేసి అందరూ. అలా మీ అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకున్న కోరిక ఒకటే, నేను పదే ఈ కూటమి స్థిరత్వం కోరుకుంటున్నాను. ఈ కూటమి స్థిరత్వం, నేను చాలా బలంగా ఉంటాను. పోలీసు కూడా నిన్న అధికారి సీఎం గారు కూడా చాలా సెలవు ఇచ్చారు. మీకు ప్రజలకి కష్టం కలిగితే ఏది కూడా సహించం.
అలాగే మీరు కూడా ముఖ్యంగా యువతకి నిన్న ఎస్పీ కాన్ఫరెన్స్లో లా అండ్ ఆర్డర్ టైంలో మీ గురించి ఒకటి వచ్చింది. ముఖ్యంగా బైకుల యువతకి 60% యాక్సిడెంట్స్, 100% యాక్సిడెంట్లో 60 నుంచి 70% బైక్స్ వల్లే జరుగుతున్నాయని. మీకు తల్లిదండ్రులు బైకులు ఇచ్చింది, మీరు జాగ్రత్తగా వెళ్ళాలని. దయచేసి నేను మీ అందరికీ గెడ్డం పట్టుకొని మరీ బతులాడుతాను, దయచేసి క్షేమంగా వెళ్ళండి ఇంటికి, పోతే ప్రాణాలు తిరిగి రావు. అప్డేట్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. వారం రోజుల పాటు అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో చాలా మంది వాంగ్మూలం సేకరించిన నేపథ్యంలో వాటి ఆధారాలతోనే ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశాలతో వారం రోజుల పాటు కూడా ఈ యొక్క సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారణ కొనసాగిస్తారు. అయితే ఇప్పటికే ఈ రోజు నుంచి ఈ యొక్క కస్టడీ ప్రారంభమవుతుంది. అయితే కొద్దిసేపటి క్రితం ఈ యొక్క ప్రభాకర్ రావు విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం దీనికి సంబంధించిన ఒక సిట్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో ప్రభాకర్ రావుకి అన్ని విషయాలు తెలుసు, కానీ ప్రభాకర్ రావు మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి పోలీసులకు సహకరించడం లేదనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. మరోవైపు చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్క్ కావచ్చు, అంతేకాకుండా ఇందులో ఉన్న డేటాను పూర్తిగా డిలీట్ చేశారు. దానికి సంబంధించి కూడా రిట్రీవ్ చేయడానికి కూడా పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అతనికి సంబంధించిన జీమెయిల్ కావచ్చు, ఇతర సంబంధించిన మెయిల్ ఐడీసీ కూడా పూర్తిగా ఆ యొక్క డిలీట్ చేశారు. ఆ కంపెనీలకు సంబంధించి యొక్క మెయిల్ ఆ యొక్క గూగుల్ కావచ్చు, ఇటు జీమెయిల్ సంబంధించిన వారందరికీ కూడా పోలీసు అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ యొక్క డేటాను తిరిగి తమకు ఇవ్వాలి, ఒక డిలీట్ చేశారు కాబట్టి అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే వారికి లేఖలు కూడా రాసిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయిన వెంటనే అమెరికాకు వెళ్ళిపోయిన ప్రభాకర్ రావు అక్కడి నుంచి కూడా కొంత సమాచారాన్ని డిలీట్ చేసినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ కావచ్చు, దానికి సంబంధించి పూర్తిగా అధికారులన్నీ ఆధారాలు కూడా సేకరించారు. మరోవైపు చూస్తే ఈ కేసుకు సంబంధించి చాలామంది ప్రత్యక్ష సాక్షులు స్వయంగా సిట్ కార్యాలయానికి వచ్చి తమ ఫోన్ని బీఆర్ఎస్ సర్పంచులకు మాజీ మంత్రి హరీష్ రావు సన్మానం చేశారు. లైవ్ లో చూద్దాం. వాళ్ళందరూ ప్రజలు కూడా మాకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మీ ముఖానికి ఎరువులు ఇచ్చే తెలియదు కూడా. ఇప్పుడు పంట పండాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలి, కరెంటు కావాలి, ఎరువులు కావాలి. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు? యాప్లు కావాలి, మ్యాప్లు కావాలి. యాపడ ఇవాళ స్టార్ట్ చేసిండు. ఎరువు బస్తాలు కావాలంటే లైన్ నిలబడి యాప్లో కొట్టుంది. యాప్లో కొట్టే ఇప్పుడు ఒక సంచిస్తాం, నెలకు ఒక సంచిస్తాం, మళ్ళీ 3 నెలలకు ఒక సంచిస్తాం. ఇక సంచికి తిరగాలి. మనం ఇట్లా చేస్తే వ్యవసాయం మొక్కలు పట్టదా? నీ మొగానికి కొన్ని వ్యవసాయం చేసినా రేవంత్ రెడ్డి? రైతు కష్టం, రైతు విలువ నీకు తెలుసా? కేసీఆర్ గారు తన హయాంలో ఎరువులు ఫుల్లు, కరెంటు ఫుల్లు, నీళ్లు ఫుల్లు, పెట్టుబడికి టైంకు పైసలు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. కరెంటు 14 గంటలు కూడా వస్తలేదు. ఎరువుల కోసం లైన్లలో నిలబడి రైతులు మోసపడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు యాప్ల కోసం లైన్లో నిలబడితే చాలా చోట్ల టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు. యాప్ ఓపెన్ అయితే ఇక రైతులు యాప్ల కోసం లైన్లో నిలబడడం. రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేస్తున్నావు? సీదా ఎందుకు ఈ యాప్ లేదు, ఈ లైన్లో నిలబడేందుకు, ఈ రైతుని గోసపెట్టి అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు తెలిసి మీ ఊళ్ళ సదాశివపేట మండలం కానీ, కొండాపూర్ మండలం కానీ, కర్ణి మండలం కానీ, సంగారెడ్డి రూరల్ కానీ మీ ఊళ్ళకే రాకపోతున్నాం. ఆటో కిరాయి లేదు, హమాలి కిరాయి లేదు. రైతన్న సంగారెడ్డికే సదాశివపేటకి రావద్దు, మీ ఊరికే ఎరువులని పంపిన వాళ్ళే రాని అడుగుతాం. మీ ఊరికే వచ్చింది. హమాలి ఛార్జ్ లేదు, ఆటో కిరాయి లేదు, రైతులు లేదు. రైతుల ఊళ్ళకే ఎరువుల లాగి పంపిండు కేసీఆర్. కానీ ఎలా రేవంత్ రెడ్డి వచ్చిన ఎరువు బస్తాల కోసం వచ్చి సంగారెడ్డి యాప్లెస్ కోసం లైన్ నిలబడాలి. కోఆపరేటివ్ పిహెచ్ఎస్ ఆఫీసుల ముందు లైన్లో నిలబడాలి. ఈ పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. చాలా దుర్మార్గం. పోయిన యాత్రకి బోనస్ ఎగ్గొట్టిండు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు, రుణమాఫీ ఎగ్గొట్టిండు పుణ్యాత్ముడు. ఇప్పుడు ఎరువులు చేసినట్టు
అందుకే మీకు అర్థమైందో లేదో ఎలక్షన్లు పెట్టుకుంటే భయపడుతుంది. మన మున్సిపాలిటీ టైం అయిపోయి ఏడాది పెడుతుండ ఎలక్షన్, జడ్పీ టైం అయిపోయి ఏడాది అర్థం 2 ఏళ్ళు అయింది, ఎందుకు పెట్టలేవు ఎలక్షన్ అంటే ఆయనకు అర్థమైంది. కారు గుర్తు కనబడితే కేసీఆర్ యాడికి వస్తాడు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కారు ఉండదని పెట్టిండు, ఏ పార్టీ సింబల్ ఉండదని పెట్టిండు, ఎవరు గెలిచినా మావో వేరు ఇలా కలుపుకుంటా అని పెట్టిండు. ఆయన భయం పట్టుకున్న ఏడాది అర్థం నుంచి జిల్లా పరిషత్లకు ఎలక్షన్లు పెట్టలేడు, ఏడాది అర్థం నుంచి ఇలా మున్సిపాలిటీలకు ఎన్నికలు పెట్టలేడు. చివరికి కోఆపరేటివ్ కూడా 2 ఏళ్ళు అయిపోయి దాని ఎలక్షన్ పెట్టమంటే నిన్న జీవో ఇచ్చిండు, మేము నామినేట్ చేసుకుంటాడట, వాళ్ళ మనుషుల్ని నామినేట్ చేస్తాడట, ఎలక్షన్ పెట్టాడట. అంటే భయం అవుతుందా రేవంత్ రెడ్డి నీకు? రేపు రైతులు ఎవరు ఓటేసేట లేరు, రైతులు తిరగబడుతున్నారని అర్థమైంది రేవంత్ రెడ్డికి. అందుకే కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టమంటే నేను కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టా, మా కాంగ్రెస్ నాయకులను నామినేట్ చేసుకుంటా అంటుండు. ఎందుకు భయపడుతున్నావు? నీకు ధైర్యం ఉంటే నువ్వు రైతులకు మేలు చేసినోడివి అయితే పెట్టు, కోఆపరేటివ్ ఎలక్షన్ పెట్టు. ఎందుకు నామినేట్ చేసుకుంటున్నావు బిడ్డ? నువ్వు ఎరువులు ఇయ్యలేదు గనుక, రుణమాఫీ చెయ్యలేదు గనుక, రైతు బంధు ఎగ్గొట్టినవు గనుక, బోనస్ ఇయ్యలేదు గనుక, పంటల బీమా చేయలేదు గనుక నీ ఈ బలగొట్టరనే విషయం రేవంత్ రెడ్డికి అర్థమైంది కనుకనే ఇవాళ ఎలక్షన్ పెట్టలేదు. మనం కూడా ప్రజల్లోకి పోదాం. నేను మా సర్పంచ్లను కూడా కోరేది ఒక్కటే, మీరెవ్వరిని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్థిక సంఘం డబ్బులు, 15వ ఆర్థిక సంఘం డబ్బులు 85% డబ్బులు ఢిల్లీ నుంచి గల్లీకి డైరెక్ట్ మీ సర్పంచ్ అకౌంట్లోకే వస్తాయి డబ్బులు. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం రోల్ లేదు, నా రేవంత్ రెడ్డి ఆపలేడు, నా మంత్రి ఆపలేడు, నా ఎవ్వడు ఆపలేడు. ఢిల్లీ నుంచి డబ్బులు డైరెక్ట్ గా సర్పంచ్ల అకౌంట్లలోకే వస్తాయి. సర్పంచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ దేశంలో ఎమ్మెల్యేకి చెక్ పవర్ లేదు, మంత్రికి చెక్ పవర్ లేదు, ముఖ్యమంత్రికి చెక్ పవర్ లేదు, ప్రధానమంత్రికి చెక్ పవర్ లేదు. గ్రామ సర్పంచ్కే ఉంది, రాష్ట్రపతికే చెక్ పవర్ ఉంటుంది. యు ఆర్ దట్ పవర్ఫుల్, మీకే చెక్ పవర్ ఉంటుంది. ఆ పైసలు ఎవడో ఆపుతాడు, ఎవడో ఆగబడతాడు అని భయపడాల్సిన లేదు. ఆర్థిక సంఘం నిధులు 85% నిధులు నేరుగా సర్పంచ్ల ఖాతాల్లో జమ అవుతాయి. మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈజీఎస్ డబ్బులైనా, ఈజీఎస్ పట్ల నిర్ణయమైనా ఎవరైనా గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారే నిర్ణయిస్తారు. ధైర్యంగా పనిచేయండి. త్వరలో సంగారెడ్డి జిల్లా గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లకు ఒక శిక్షణ కార్యక్రమం పెడతాం. మీ అధికారాలు ఏంది, అధికారులతో ఎట్లా పనిచేయించుకోవాలి, ఏ రకంగా మీరు పనిచేసుకోవాలో మీకు అర్థమయ్యేటట్టు ఒక రోజు మంచి ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా పెట్టుకుందాం. ధైర్యంగా మంచిగా ముందుకు పోండి. ఏమున్నా 2 ఏళ్లే ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మీరు 5 ఏళ్ల కోసం సర్పంచ్గా గెలిచింది మీరందరూ. అవతల ఉండేది మళ్ళా 3 ఏళ్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది, మన కేసీఆర్ గారే ఉంటారు. మీరు ప్రజలకు ఇచ్చిన పనులు వీలైనంత వరకు చేయండి, కష్టపడండి. ఏమన్నా మిగిలిపోతే మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే నేను దగ్గరుండి వద్దురా బిడ్డ అదే తీసుకుపోయి 2-3 ఉంటేనే డిస్టర్బ్ అవుతుంది, ఉదరి లెక్కేజావు బంద్ కరు. మీరు దగ్గరుండి నేను మీ పనులు ఏమన్నా ఉంటే నేను చేయించే బాధ్యత తీసుకుంటా. ప్రభాకర్ అని ఉంటాడు, నేనుంటా. మీరు ఎన్ని వీలైతే అన్ని చేయండి. ప్రజలకు ఏమన్నా మాట ఇచ్చి కొన్ని మిగిలిపోతే కూడా 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఏమన్నా పనులు ఉంటే కూడా నేను తప్పకుండా చేయిస్తా. మీరు అది స్విచ్ ఆఫ్ చేయ బిడ్డ, డిస్టర్బ్ చేయకుండా. బంద్ పెడితే లొల్లి ఉండదు. ఒక 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడదు, వాళ్ళకి సన్మానం చేద్దాం. సో నేను దగ్గరుండి మీ పనులు ఏమన్నా ఉంటే నేను పూర్తి చేయించే ప్రయత్నం చేస్తా. మీరెవరు కూడా బాధపడద్దు, చక్కగా పనిచేయండి. మీకు ఏ ఇబ్బంది రాదు. మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. సర్పంచ్గా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్లో తలలో నాలుకలాగా ఉండాలి. కొంతమంది ఓడిపోయిన తమ్ముళ్ళు కూడా బాధపడద్దు. ఇప్పుడు నా దృష్టిలో అయితే ఓడిపోయిన వాళ్లకు భవిష్యత్తు ఉంటుంది, గెలిచిన వాళ్లకు బాధ్యత ఉంటుంది.
ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈ తాప గెలిచిన సర్పంచులు చూసినా నేను పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు గెలిచారు. ప్రజలకు సింపతియో పాపం అనుకున్నారో పోయినసారి ఓడగొట్టినామనుకున్నారో ఈ తాప చాలా మంది ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ సర్పంచులు చేసింది. అంటే ఓడిపోయిన వాళ్ళకేమో భవిష్యత్తు ఉంటుంది, గెలిచిన వాళ్ళకేమో బాధ్యత ఉంటుంది. ప్రజలకు మిమ్మల్ని నమ్మి మీ మీద ఎంతో విశ్వాసంతో మిమ్మల్ని గెలిపించేది కనుక పొద్దున్న లేవంగానే ఏముంటాయి, ముఖ్యంగా శానిటేషన్, చెత్త సరిగా. ఇప్పుడు కేసీఆర్ గారు మంచిగా ట్రాక్టర్లు కొనిపెట్టిండ్రు ప్రతి గ్రామ పంచాయతీకి. రోజు చెత్త ఎత్తి శుభ్రంగా గ్రామ పంచాయతీలు ఉంచాలి. చెట్లను బాగా పెట్టండి, పెట్టిన చెట్లను కాపాడండి. వీధి దీపాలన్నీ వెలుగుతున్నాయా లేవా చూడండి. మంచినీళ్ళ నల్లా ప్రతి ఒక్కరికి వస్తుందా లేదా, ప్రతిరోజు నీళ్ళు వస్తున్నాయా లేదా చూడండి. ఒకప్పుడు సర్పంచ్ల కంటే నీళ్లకు పెద్ద గోసుండే, కానీ ఇప్పుడు కేసీఆర్ గారి పాలన తర్వాత మిషన్ భగీరథ కింద